7 యూట్యూబ్ స్టడీస్ ఛానల్. జలాశయం వచ్చేసి ఇది పాలమూరు ఎత్తిపోతల కింద ఉంటుంది. ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఏంటిది అనేది తెలుసుకుందాం. మనం వచ్చేసి మోరాంజీ 7 మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాను. కరెంట్ అఫైర్స్లో ప్లస్ నీకు అన్నిట్లో ఉపయోగపడతాయి ఎగ్జామ్స్లలో. అంజనగిరి గ్రామం జలాశయం ఉంది, ప్లస్ 345 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది నీటి నీళ్ళు వచ్చేసి 6.55 టీఎంసీ. ఆయకట్టు వివరాలు దీనికి లేదు, సర్జిపుల్ పంపు మాత్రమే. వీరాంజనేయ గ్రామం, ఇది ఏదుల గ్రామం, ప్లస్ 445 మీటర్లు ఉంటుంది. 6.55 సేమ్ సర్జిపుల్. ఇక్కడ నుంచి నీటిని మిగతా దాంట్లోకి తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే కాలువల ద్వారా కూడా వెంకటాద్రి ఒట్టెం గ్రామం, ప్లస్ 542 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 16.74 టీఎంసీలు, 1,29,000 ఎకరాలు. కురుమూర్తి కరివెన గ్రామంలో ప్లస్ 531 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 19 టీఎంసీలు, 1,46,000 ఎకరాలు. ఉద్దండాపూర్ జడ్చర్ల దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి 629 మీటర్లు ఉంటుంది. 16.03 నీటి నిల్వ టీఎంసీ ఉంటుంది. 5,42,000 ఎకరాలకు. కేపీ లక్ష్మీదేవి పెళ్లి అనేది ప్లస్ 670 మీటర్స్ ఉంటుంది. 2.80 టీఎంసీలు, 4,13,000 ఎకరాలకు ఉంటుంది. మొత్తం వచ్చేసి 67.67 టీఎంసీలు, 12,30,000 ఎకరాలు ఆయకట్టు. మనకు ఇందులో వచ్చేసి టీఎంసీల పరంగా చూస్తే కర్వెన ఎక్కువ 19 టీఎంసీలు, ఒట్టెము తర్వాత భాగం 16.74 టీఎంసీలు, ఉదండపూర్ 16.03 టీఎంసీలు. మనకి 6 జలాశయాలు కలిపి 67.74 టీఎంసీల నీటిని తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే 34 మోటార్లు ఉన్నాయి. 31 నుంచి 145 మోటార్లు ఎంహెచ్, 3 నుంచి 75 ఎంహెచ్. 5 ఎత్తిపోతల పథకాలు, 5 పంప్ హౌజులు ఉంటాయి. ఎత్తిపోతలు అంటేనే మనం దీని గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ మనకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం పాలమూరు ఎత్తిపోతల కింద ఉన్న జలాశయాల గురించి డిస్కస్ చేసినాము. థ్యాంక్ యూ. మన మోరాంజీ 7 యూట్యూబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. వాళ్ళకు ఎగ్జామ్లో ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.